జిల్లాలో 10వ తరగతి పరీక్షలలో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రణాళికాబద్ధంగా విద్యార్థులను సన్నద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ మను చౌదరి విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అన్ని ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్లు, కేజీబీవీల ప్రత్యేక అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాలల వారీగా 10వ తరగతి పరీక్షల్లో పూర్తిస్థాయిలో ఉత్తీర్ణత సాధించడం కోసం ఆయా పాఠశాలల అనుసరిస్తున్న విధానం గురించి ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు వివరించారు. 10th exams ki sambandhinchi indaka cheppinappudu the first requirement is from our side that push has to be there. March 21st onwards exams are going to be conducted. Ee exams conduct chestunnappudu this is hardly 2 months, less than 2 months for the exams to be conducted. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే ముందు పోయిన సంవత్సరం మనకి పిల్లలకు ఎక్స్ట్రా క్లాసెస్ పెట్టి వారికి ఈవినింగ్ స్నాక్స్ ఇవ్వడము, దానికి సంబంధిత బడ్జెట్ గురించి ఫస్ట్ డిస్కషన్ వచ్చింది. సో దానికి సంబంధించి కూడా ఇట్ ఇస్ అరౌండ్ 25 to 26 lakhs that they are incurring for the extra sessions or classes that have to be conducted. సో దానికి we have in principle approved. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు స్నాక్స్ సంబంధించి మనము ఇంతకు ముందు ఏ విధంగా అయితే చేశామో పిల్లలు ఈవినింగ్ ఒక 1 అవర్ కావచ్చు, 2 అవర్స్ కావచ్చు ఎక్స్ట్రా ఉంటారు కాబట్టి వారికి ఏదో ఒకటి ఫ్రూట్స్ కావచ్చు, బిస్కెట్స్ కావచ్చు, సమ్ సార్ట్ ఆఫ్ స్నాక్ ఐటమ్ వాళ్ళకి పెడితే వాళ్ళు కూడా యాక్టివ్ ఉంటారు, ప్లస్ వినాలన్నా కూడా ఓపిక ఉంటుంది. దట్ ఈస్ ఫస్ట్. అదైతే we have in principle approved. I release the budget also. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సెకండ్ వచ్చేసి మనకి ఇందాక డిఓ గారు కూడా చెప్తున్నప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ కండక్ట్ చేస్తాము అన్నారు. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ ప్రాక్టీస్ టెస్ట్ కూడా రెగ్యులర్ గా కండక్ట్ చేస్తే they will be able to evaluate themselves. My only request is schedule ప్రకారం whatever we decide, our schedule ప్రకారం please stick to that and ensure that students also come well prepared for the exam. చాలా సార్లు వితౌట్ ప్రయర్ ప్రిపరేషన్ if they go there is no point. అక్కడికి వస్తారు ఏదో రాసేస్తారు అంటే then there is no point of that practice test. Ideally the entire syllabus for that practice test our student complete చేసుకొని వస్తే it is productive. There are only two things. One, where the student not knowing the subject. Two, the student not being able to recall అక్కడ గుర్తు రాలేదు. These are the only two things. తెలియకపోవడం ఒకటి, రీకాల్ చేసుకోకపోవడం ఒకటి. తెలియకపోవడం is a bigger danger for me. రీజన్ బి ఆ రోజు ఎగ్జామ్ వచ్చినప్పుడు అసలు ఈ టాపిక్ కావచ్చు ఇది నేను చదవలేదు అనేది is a bigger danger. Reason being for the next 2 months during these practices at least once, twice, thrice చదివినప్పుడు they will be in a position to recall better for the final exams. My sincere request to all the principals కావచ్చు, HMs కావచ్చు ఎవరైతే వచ్చారో అందరూ కూడా please ensure that each and every student who comes there for that practice test is thorough with all the concepts.